My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా తండ్రి. మరి ఇచ్చుట గురించి, తీసుకున్నట గురించి, గివింగ్ అండ్ టేకింగ్ గురించిన సత్యాలు మేము నేర్చుకుంటుండగా, మేము ఏమి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఏమి తీసుకోవాలి, ఎవరి నుండి తీసుకోవాలనే సత్యాలు కూడా మాకు బోధించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాటతో మీ ముందు వచ్చానండి. ఏంటంటే గివింగ్ అండ్ టేకింగ్, ఇచ్చుట, పుచ్చుకొనుట. మరి పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, రోమీల రాసిన పత్రిక అనుకుంటానండి. రోమీల రాసిన పత్రికలో చక్కటి మాట అంటాడు. ఏంటంటే తీసుకొనుట కంటే ఇచ్చుట మేలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. తను ఏంటంటే తను చేసిన పరిచర్యలో ఎక్కువగా ఎవరి మీద ఆధారపడలేదని చెప్పేసి, కేవలం దేవుని మీదనే ఆధారపడినట్టుగా, తన కష్టార్జితం మీద ఆధారపడినట్టుగా చెప్తూ, నాకు తీసుకొనుట కంటే ఇచ్చుట మంచిది, మేలు అని చెప్తా ఉన్నాడు. అయితే నేను ఆ మాట గురించి మాత్రమే కాదు, కానీ ఇంకా చాలా విషయాల గురించి నేను ఈరోజు బోధించాలనుకుంటున్నాను. ఏంటంటే మరి ఇచ్చుట తీసుకొనుట యేసు నామములో అనే మాటని మరి ధ్యానించబోదు. ఇన్ జీసస్ నేమ్, దేవుని పేరుట ఇచ్చుట, దేవుని పేరుట తీసుకొనుట. మామూలుగా ఇచ్చుట కాదు, మామూలుగా తీసుకొనుట కాదు. దేవుని పేరుట ఇచ్చుట, దేవుని పేరుట. దేవుడు అంటే మళ్ళీ యేసయ్యనే అండి, ఇంకా వేరే వాళ్ళు మనకు అవసరమే లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవాది దేవుడు అసలు ఏమి ఇవ్వాలనుకుని వచ్చాడండి మొట్టమొదటిగా? మరి ఈ ఉదాహరణతో మాట్లాడుకుందాం. అంటే ఈ వచనంతో మత్తయి సువార్త 10వ అధ్యాయం 10 వచనంలో చూస్తాము. ఆ తర్వాత దానికంటే ముందుగా యోహాను సువార్త 10:10 కూడా చదివితే ఏముంటుందండి? నేను మీకు జీవమును, నిత్య జీవమును, లైఫ్ ఆఫ్ అబండెన్స్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. ఎవరు? సాతానుగాడైతే మిమ్మల్ని నాశనం చేయడానికి, చంపడానికి, దొంగలించడానికి వాడు వచ్చి ఉన్నాడు. వాడెందుకు వచ్చి ఉన్నాడు అంటే చంపడానికి, దొంగలించడానికి, నాశనం చేయడానికి వచ్చాడు. నేనైతే ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అన్నాడు. ఎందుకు వచ్చాడంటే ఇచ్చుటకు వచ్చి ఉన్నాడంట. హల్లెలూయా. హీ కేమ్ టు గివ్ అండ్ దట్ టు లైఫ్ అండ్ లైఫ్ ఆఫ్ అబండెన్స్. అది కూడా ఏమి ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య అంటే జీవాన్ని, సమృద్ధి కలిగిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్తా ఉన్నాడు. మరి 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం నుండి మనం ఆలోచన చేస్తే కూడా అక్కడ కొన్ని మాటలు ఉంటాయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని ఉంటుందంటే, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. మరియు మీరు చూడండి, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా. ఇది ఎక్కడి మాట అంటే, శిష్యులని సిద్ధపరిచి యేసుప్రభు వారు తను పరిచర్యలకు పంపిస్తూ, ఇద్దరిద్దరిగా పంపిస్తూ, ఇదిగో మీరు జోలలు కానీ సంచులు కానీ పట్టుకొని వెళ్ళకూడదు, దేవుడు మీకు పోషిస్తాడు, అక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా బోధించాలి, ఇదిగో మీకు అధికారం ఇవ్వబడింది, దేవుడు నేను అన్నీ చూసుకుంటాను, అలాగే మీరు ఎవరింట్లో ఉండాలి, ఎవరింట్లో భోంచేయాలి అన్నీ కూడా చెప్తూ ఏమంటున్నాడు అంటే, చీతగాడు తన జీతానికి పాత్రుడు కాదా అని చెప్తూ ఇక్కడ చక్కటి మాట ఏంటంటే
పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అని మాట్లాడుతున్నాడండి. అంటే మీరేం తీసుకెళ్ళనక్కర్లేదు, మీరు అక్కడ ఏం తింటారో ఏం తాగుతారో మీ ఆహారము మీకు ఎట్లయితుందో అని ఆలోచించకండి, ఏమీ అక్కర్లేదు, అన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి నా పనిలో ఉండండి, దేవుడు నేను ఎట్లయినా మిమ్మల్ని పోషించుకుంటానని చెప్పేసి అక్కడ వాళ్ళతో చెప్తా ఉన్నమాట. అయితే 41, 42 వచనాన్ని కూడా చూద్దాం. అంటే 40 నుండి 42 వచనాలు. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలమును పొందును. నీతిమంతుడు అని నీతిమంతుడిని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే త్రాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఇచ్చుట గురించి నేను మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఇచ్చుట గురించి, ఇక్కడ టు అండ్ ఫ్రో, ఒకరిస్తే ఒకరు తీసుకోవడం గురించి ఇక్కడ మాట్లాడబోతున్నాను నేను. కేవలం ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, ఇక్కడ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎవరు ఇవ్వాలి ఎవరు తీసుకోవాలి అనే సందర్భం ఇక్కడ ఉంది. సో రెండు కూడా ప్యారల్గా పోతున్నాయి. ఇక్కడ నేను ఇవ్వడము నేను తీసుకోవడం గురించి కాదు, కానీ నేను ఇచ్చుచుండగా ఇంకొకరు తీసుకోవడం, లేకపోతే ఇంకొకరు ఇచ్చుచుండగా నేను తీసుకోవడం గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడితో సమానం అని చెప్తున్నాడు. సరే, ఆ మాటని తర్వాత ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము, అలాగే మరి నీతిమంతుడని నీతిమంతుడిని చేర్చుకున్న వాడికి నీతిమంతుల ఫలం. ఇక్కడ ఇదంతా సందర్భం చూస్తే మొత్తము కూడా శిష్యులతో మాట్లాడుతున్నాడు, శిష్యులని పంపిస్తూ మాట్లాడుతున్నాడు, అలాగే అక్కడ విశ్వాసులతో కూడా మాట్లాడుతున్నాడేమో. ఏంటంటే మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, ఒకవేళ మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటే వారికి ఎలాంటి దీవెన అంటే నేను ఇవ్వాల్సిన దీవెన ఖచ్చితంగా ఇస్తాను అని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు పంపిన వారికి మరి వాళ్ళు ఏమిస్తే ఆ దీవెన ఆశీర్వాదాలు మల్టిప్లై చేసేసి దేవుడు ఇస్తానని కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. నిజంగా మరి ఆ అర్థం కాని సందర్భం ఇక్కడ ఏమీ లేదు, కానీ ఒకటి గుర్తు చేసుకోండి, ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలము, అలాగే మరి నీతిమంతుడని చేర్చుకుంటే. ఒకసారి ఏలియా మనం చూసినప్పుడు, ఏలియా విషయంలో చూసినప్పుడు ఎలీషాని ఎవరు చేర్చుకున్నారండి? ఎలీషాని. ఫస్ట్ ఎలీషా గురించి ధ్యానిద్దాం. ఎలీషాని ఒక స్త్రీ, మరి తను ఏం చేసింది, తను మరి వస్తున్నాడు, ఆ ఊరికి వచ్చి వెళ్తున్నాడు అని చెప్పేసి మరి తను మరి వృద్ధాప్యంలో ఉంది, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. అయితే తిన సేవకుడు మరి దాసుడు ప్రవక్త అయి ఉన్నాడని చెప్పేసి ఏం చేసింది తెలుసా అండి? ఆ ప్రవక్త కోసం పైన గదిని సిద్ధపరిచింది. మరి ముసలితనంలో ఉన్నవారు, పిల్లలు లేనివారు మరి ఈ సేవకుడిని గుర్తించి సేవకుడిగా నమ్మినప్పుడు ఆమెని ఆ సేవకుడు ఏమన్నాడు తెలుసా? నీ అవసరం ఏంటి అన్నప్పుడు ఆమె ఏమంటది తెలుసా అండి? నాకేం అవసరం లేదయ్యా, ఇక్కడ ఉన్నదంతా నా ఊరే, నా వాళ్ళే, నాకేం అవసరం లేదు ఇక్కడ అని ఏది కూడా కోరుకోదండి. కానీ దేవుని బిడ్డ అని, ప్రవక్త అని, సేవకుడని ఆమె మాత్రం గౌరవపరిచి చక్కటి గదిని, అంటే ఎప్పుడు వచ్చిపోయినప్పుడు వాళ్ళు అక్కడ ఉండడానికి మేడ గదిని సిద్ధపరుస్తుంది. అయితే ఎలీషా అక్కడ ఒట్టిగానే ఉండలేదు, కానీ ఏం చేశాడు తెలుసా? ఇదిగో వచ్చే సంవత్సరం ఈ టైంకంతా నీకు కుమారుడు పుడతాడు అని అద్భుతంగా ప్రవక్తగా ప్రవచించాడు. ఆ ప్రవక్త ఫలము ఎవరు పొందుకున్నారు తెలుసా అండి? అక్కడ ప్రవక్తనే ప్రవచించాడు, ఆ ప్రవక్త ఫలము అనేది మరి అక్కడ ఆ స్త్రీ పొందుకుంది. సంవత్సరం తిరిగే లోపల చక్కటి కుమారుణ్ణి కనింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదండి, ఇదండి ప్రవక్త ఫలం అని చెప్పేసి. నీతిమంతుల విషయం కూడా అంతే. మరి ఆ రీతిగానే నీతిమంతులు అంటే ఎవరండి? పరిశుద్ధులు, దేవుని చేత రక్షించబడిన వారు. వారు సేవలో ఉన్నవారే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. మరి మనం కూడా ఎక్కువ మనం ఎలా అంటే సపోజ్గా మనం ప్రయాణంలో ఉంటాము, అలాగే ఎక్కడికైనా వెళ్తాము, లేకపోతే ఎక్కడన్నా కొత్త వాళ్ళు కనిపిస్తే సపోజ్గా, అంటే క్షమించండి ఎవరైనా హిందూస్ ఈ మాట అంటే క్షమించండి, ఏదేమైనా సరే ఎలా అంటే ఒకవేళ ఇప్పుడు నేను వెళ్ళానండి, నాకు ఎవరైనా సడన్గా క్రైస్తవులు పరిచయం అయ్యారనుకో చాలా సంతోషం వేస్తుంది కదండి. నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకు సంతోషం వేస్తుంది తెలుసా? ఎందుకంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే అని చెప్పేసి హ్యాపీగా ఉంటుంది, ఫెలోషిప్ ఉంటుంది అని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటాం.
అంటే వాళ్ళు నీతిమంతులేమా అన్న ఫీలింగ్ అనమాట. అంటే హిందువులు కలిస్తే కోపం పాపం శాపం అని కాదు, కానీ అదొక తెలియని ఆనందం. అరే మీరు క్రైస్తవులైనా ఆ ప్రయాణం మంచి అనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడుకుంటే మంచి అనిపిస్తుంది, అదొక తృప్తి. అంతేకాని అది కూడా దీవెనే. సో అందులో కూడా మనకి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్తున్నాను. అలా అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని త్రోసివేయండి అని నేను చెప్పట్లే, పక్షపాతం చూపించే వాళ్ళని కాదు. కానీ మనం ఇతరులతో కూడా నడుస్తే ఇంకా మంచిది తెలుసా అండి. క్రైస్తవులతో కూర్చుంటే మన ముచ్చట్లే ఉంటాయి, కానీ అదే వేరే వాళ్ళతో మనం కూర్చొని ప్రయాణం చేసినా, వాళ్ళతో మనం కలిసి వెళ్ళినా కనీసం సువార్త చెప్పే అవకాశం కూడా వస్తుంది సుమా. అది కూడా మనం ఆలోచన చేసి మరి వీళ్ళు బెటరా వాళ్ళు బెటరా అది కూడా అవసరమే. మరి సో రెండు రకాలుగా మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాకపోతే మన వాళ్ళు మనకు కనిపిస్తే మనకి తృప్తిగా ఉంటుందని చెప్తున్నాను. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ ఏంటంటే ప్రవక్త ఫలము మనం పొందుకుంటామంట, మనం ప్రవక్తని చేర్చుకుంటే. చూడండి, ఇక్కడ ఆమె అడగలేదు, ఆమె నాకేమో ఈయన అడిగాడు కూడా, ఆమె ఏమీ లేదయ్యా నాకు అవసరం లేదు అంటే, ఆమె నిజంగా ఒక యవ్వనస్తురాలు అయ్యి ఉంటే ఖచ్చితంగా అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, నాకు బిడ్డలు కావాలని అడుగుతున్నాను. అంతే కదండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళిపోతే ఖచ్చితంగా ప్రార్థన అవసరత ఇస్తారు, లేనివి కూడా చెప్తారు, ఉన్నవి చెప్తారు, అన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఏమేం చేసింది, నాకు పిల్లలు లేరని లేదు, ఆ మైనస్ని మర్చిపోయింది. ఎందుకంటే ఇంకా అది అడగడం కూడా వేస్ట్ అనుకుంది. కానీ ఆమె ఆ ప్రవక్తని చేర్చుకునే వాళ్ళం వల్ల ప్రవచనం వచ్చేసింది. ఆ ప్రవచనానికి ఫలం అనేది ఆ స్త్రీ పొందుకుంది. అలాగే నా జీవితంలో కూడా అవునండి, మనం ఎవరినైనా దిక్కులేని వారిని, అనాథల్ని, మరి కొంతమందిని మనం తెలియకుండా వారికి వాళ్ళని చూసుకుంటే, వాళ్ళని ఆహ్వానిస్తే కూడా అంటే మనకేమవుతుందంటే తెలుసా, తెలియకుండానే మనం దూతల్ని మరి ఆహ్వానించినట్టు అంట. సో అలాంటప్పుడు కూడా మనకి దీవెనలు వస్తాయని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటాడు. సరే, ఏది ఏమైనా కానీ ఆ ప్రవక్త ఫలము, నీతిమంతుల ఫలము అనేది మనం పొందుకుంటాం. ఇక్కడ అంతా కూడా ఇది మనము ఇచ్చుట వల్ల పొందుకుంటూనే ఉంటామండి. దేవునికి స్తోత్రం. సో సంబడీ ఈజ్ గివింగ్ అండ్ సంబడీ ఈజ్ ఆల్సో రిసీవింగ్ అట్ ద సేమ్ టైం. సో దేవుని నామంలో అండి ఇదంతా కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను, లోకానుసారమైన ఇచ్చుట పుచ్చుట గురించి నేను మాట్లాడట్లేదండి. ఎన్నో ఉన్నాయి, ఎన్నో స్కీములు వస్తూ ఉంటాయి. హిందూస్లో చూస్తే వెరైటీ స్కీమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. కొత్త స్కీములు, బట్టల గురించి, అదని ఇదని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్స్చేంజింగ్ ఆఫర్స్, అన్ని ఎక్స్చేంజింగ్ ఆఫర్లే. వాటి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ దేవుని నామంలో మళ్ళీ దేవుడి వాక్యం గుర్తొస్తుందండి, జాగ్రత్తగా వినండి. దేవుని మాటని వ్యర్థంగా పలకకూడదు అని కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని నామంలో ఇచ్చుట, తీసుకునుట విషయంలో కూడా మనము మహిమ తీసుకురావాలి, దేవునికి మహిమ తీసుకురావాలని చెప్తున్నాను. లూకాసు వార్తలో మరి లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. మనం లూకాసు వార్త అనే ఒక్కొక్క అంశాన్ని మరి మనం ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. మరి సర్వసత్యంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. నేనేదో జ్ఞానాన్ని బోధించడానికి రాలేదు, కానీ మీకు సత్యాన్ని బోధించాలని మాత్రమే వస్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. 6వ అధ్యాయము 38వ వచనం ఏమని ఉందంటే, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అనచి కుదిలించి దిగజారినట్టుగా నిండు కొలతతో మనుషులను మీ ఒడిలో కొలుతురు, మీరు ఏమి కొలుతుతో కొలుచుతారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. చక్కటి మాట కదండి ఇది. దానికంటే ముందు ఇంకేముంటాయి తెలుసా, చాలా వచనాలు ఉన్నాయండి. అంతా వచనాలే. ఆ వచనాలు ఏది తీసినా కానీ మనం ధ్యానించవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ ఈరోజు ఈ వచనాన్ని ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురంట. ఈరోజైతే మరి క్షమాపణ కూడా ఇచ్చిపుచ్చుకోవటమే అయిపోయిందంట. నువ్వు నిజంగా తోటి వారిని క్షమిస్తే దేవుడు నేను క్షమిస్తాడు. సో ఇప్పుడు క్షమాపణ గురించి కాదు, కానీ ఇంకొక మాట ఇక్కడ ఏముందంటే, చూడండి జాగ్రత్తగా వినండి, ఏంటంటే ఇవ్వుడి మీకు ఇవ్వబడును. ఎప్పుడు ఇవ్వుడి మీకు ఇవ్వబడును. ఏ రీతిగా అనచి కుదిలించి దిగజారినట్లు, హల్లెలూయా, నిండు కొలతతో అని చెప్తా ఉన్నాడు. ఏ మనసుతో ఇస్తే ఇలా నువ్వు పొందుకుంటావు తెలుసా, మంచి హృదయంతో యేసు నామంలో ఇచ్చినప్పుడు మాత్రమే అని గుర్తు చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంటే ఇవ్వాలి, పొందుకోవాలి కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇచ్చుట గురించి ఈరోజు నేను ఒక
చక్కటి మాట మాట్లాడాలనుకుంటున్నాను. మన దేశంలో జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ పరిచర్య విషయంలో మరి గతంలో జరిగిన వాటిని ఇప్పటిదాన్ని పుచ్చుకున్నట విషయంలో జరుగుతున్న పొరపాట్లు, మంచి మేలు కీడులు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మనం సరి చేసుకోవాల్సిన సమయం అండి. ఇది దిద్దుబాటు కాలం. అందుకోసమే నేను ఇవి బోధిస్తున్నాను. ఈ ఇచ్చుట తీసుకోవడం గురించి చెప్పాలంటే ఇంకెంతో ఉంటాయి, కానీ మనకు కొన్ని అనుభవాలకి కూడా మనం నేర్చుకోవాలి. అయితే మొదటిలో భారతదేశానికి మిషనరీస్ వచ్చేవారండి. జాగ్రత్తగా వినండి, మిషనరీస్ వచ్చేవారు. తెలియని వారికి చెప్తున్నా, తెలిసిన వారికి దయచేసి క్షమించండి, వినండి. ఏంటంటే మిషనరీస్ వచ్చి వాళ్ళు నమ్మకంగా వీసాలు వాళ్ళ సొంత ఖర్చుతోనే ఉన్నంతలో ఉన్నది ఆస్తి అంత అమ్ముకొని వచ్చి మిషనరీగా వచ్చి సువార్త సేవ చేసిన వారు ఉన్నారు. అలాగే మరి ప్రేరేపణతోటి, దేవుని ప్రేరేపణతో మదర్ తెరెసా లాగా వచ్చి మరి ఎంతోమంది మరి హాస్పిటల్స్ అని, లేకపోతే స్కూల్స్ అని, కాన్వెంట్స్ అని ఎన్నో స్థాపించారు. ఎందుకు తెలుసా అండి? మత ప్రచారం కోసం కాదు. దయచేసి వినండి. ఇక్కడ ఉన్న పరిస్థితికి వారిని దేవుడు కదిలించి, ఇక్కడున్న వారిని దేవుడు చూసుకోవాలని తలంచి, అటు సువార్త ప్రకటన, అలాగే ప్రేమ ప్రకటన, మరి అలాగే ఇక్కడున్న అవసరతల అక్కర్లన్నీ తీర్చబడాలని అక్కడ మిషనరీస్ని దేవుడు లేపి మరి వారిని ఇక్కడ పంపించడం అనేది జరిగింది. వాళ్ళు దేవుని పిలుపు కోసమే వచ్చారు, దేవుని పిలుపు నిమిత్తమే వచ్చారు. అయితే వచ్చి ఎన్నో స్కూల్స్, సంస్థలు, సంఘాలు, చర్చిలు కూడా స్థాపించబడ్డాయి. అన్నీ జరిగాయి. అందుకే ఎడ్యుకేషన్ కూడా చాలా పెరిగింది. ఇదైతే మనకి తెలిసినదే. అయితే అప్పుడు ఆ ఆర్ఫనేజెస్ అని, లేకపోతే కొన్ని మంచి సహాయకరమైన సంస్థలని కూడా వచ్చాయి. అప్పుడు న్యాయంగా నిజంగా మంచి సేవలు జరిగాయండి. ఇప్పుడు పెద్దవారిని, కొంతమంది సీనియర్స్ని మనం చూస్తే వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎలా ఏంటి అనేది వాళ్ళని ఒకసారి అడిగితే వాళ్ళు ఆ సంస్థలో ఈ సంస్థ అని చక్కటి పేర్లు చెప్పి వాళ్ళు నేర్చుకున్న విధానాలు, వారు పొందుకున్న దీవెనలు, అందుకే మేము ఈరోజు ఇట్లా ఉన్నామని ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారండి. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలం తరంలో ఏం జరిగిందంటే మిషనరీస్ రావట్లేదండి. ఎందుకు రావట్లేదంటే, ఓకే మత ప్రచారం అనే ఒక ముసుగుతోటి, అంటే లైక్ అది మోసము అని అనుకుంటున్నారు ఈ లోకం, ఇక్కడ ఇండియన్స్. సో వాళ్ళు ఏం చేశారంటే మిషనరీస్ని ఆపేసి ఉన్నారు. మిషనరీస్ రాకూడదు భారతదేశానికి, ఎందుకంటే మత మార్పిడి జరుగుతుంది కాబట్టి. అయితే నిజంగా చెప్తున్నాను, దేవుని పిలుపు ఆపుకున్నారనుకుంటున్నారండి విదేశీయులు. లేదండి. అంటే ఆ పిలుపు కలిగిన వారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం ఆ డబ్బు కూడా వాళ్ళు పోగు చేస్తుంది, కష్టార్జితం అండి, వాళ్ళ రక్తం అనుకుంటాను నేనైతే. వాళ్ళు పోగు చేసి వాళ్ళు పంపిస్తారండి ఎక్కడికి, భారతదేశానికి, సంస్థలకి, ఆల్రెడీ ఇక్కడ స్థాపించిన సంస్థలో, లేకపోతే ఇక్కడ వాళ్ళ తరపున. అప్పుడైతే వాళ్ళే వచ్చేవాళ్ళు, వాళ్ళే వచ్చి అకౌంటబుల్ ఉండి వాళ్ళే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు అక్కడ నుండి ఇక్కడ వాళ్ళే పరిచర్య చేసేవాళ్ళు, అన్నీ చేశారండి. అప్పుడు బాగుండింది నిజంగా చెప్పాలంటే. ఇక్కడ మోసం కానీ, దొంగతనం కానీ అలాంటివి ఏమీ లేదు. యూదా ఇస్కరియోతు అసలు లేరండి. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మరి వాళ్ళు రాలేక ఇక్కడ కొంతమందిని నమ్మి అంటే వాళ్ళు కూడా సేవలో ఉండి చూసి వీళ్ళు అక్కడ లెటర్స్ రాయడం, వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ మే బి, నమ్మకంగా మంచి కోసమే మా పని చేయాలని వీళ్ళకి ప్రేరేపణ, డబ్బులు లేక వాళ్ళని అడిగితే వాళ్ళు పంపించాలనే ఆశతో వాళ్ళు పంపిస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ ఉన్న వారికి డబ్బు పిచ్చి పట్టేసి ఆ డబ్బు చూసేసరికి 50% మంచిగా చేశారు. 50% అంటే నేను ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ అన్నా తప్పులేదు, కానీ మరి మోసం చేసేసారు. వాళ్ళని మిషనరీస్ని పంపుతున్న వారిని సైతం మోసం చేసి దొంగ లెక్కలు పెట్టేసి అస్తవ్యస్తం చేసిన సంస్థలు ఉన్నాయి. పేరుకి మాత్రమే సంస్థలు, కానీ అక్కడ పోతే ఏమీ లేవు, ఎంటీలు ఉన్నాయి. కొన్ని నమ్మకంగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారండి సంస్థలు నమ్మకంగా చేస్తున్నారు అక్కడ వస్తున్న డబ్బును బట్టి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పరిస్థితిని బట్టి రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అంటున్నారు గవర్నమెంట్ మొత్తము ఫారిన్ ఫండ్స్ని ఆపేసింది, అది ఇది అని చెప్పేసి మోడీ గవర్నమెంట్ తిట్టడం అట్లాంటివన్నీ చేస్తున్నారు. నిజం చెప్తున్నాను, అధికారిని దేవుడు నిలబెట్టాడు. జాగ్రత్త, అధికారిని దేవుడు నిలబెట్టాడు. అది మోడీయే కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, నాకు అవసరం లేదండి. కానీ అతని ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడని నేను నమ్ముతాను. ఎందుకంటే ఈ విషయంలో అండి, ఎందుకంటే ఆయన కావాలని ఆపేశాడో, దేవుడు ప్రేరేపిస్తే అంటే దేవుడు కావాలని అనుమతించాడో మనకు తెలియదు. కానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ పరిచర్య మాత్రం ఆగలేదు.
దొంగ పరిచర్య చేసిన వాళ్ళు, మరి దాచిపెట్టుకొని తిన్న వాళ్ళు మాత్రం అస్తవ్యస్తం అయిపోయారు. మనకు అవసరం లేదు అలాంటి పరిచర్యలు, తాళం వేయబడింది. కానీ నిజమైన సేవ, నిజంగా దాతృత్వంతో దాన ధర్మాలు, అనాథాశ్రయాలు ఏవైతే ఉన్నాయో అది పరలోక సంబంధమైనవి కాబట్టి, దేవుడు ఏర్పాటు చేసినవి కాబట్టి, బయట నుండి డబ్బులు వచ్చినాను రాకపోయినాను నమ్మకంగా దేవుడు వాళ్ళని పోషించుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు. ఎస్, అప్పుడు దేవుడు వాళ్ళు నమ్మకంగా వచ్చి చేస్తున్నారని వాళ్ళని పంపించాడు, ఇక్కడ సహాయం చేశాడు, మన భారతదేశాన్ని మరి దేవుడు దీవించాడు. అలాగే మరి ప్రాలేని పరిస్థితుల్లో ఇక్కడ నమ్మిన వాళ్ళని బట్టి మరి దేవాది దేవుడు వాడుకున్నాడు. కానీ అక్కడ కూడా మోసం జరిగింది కాబట్టి దేవుడే మరి నిజంగా న్యాయం చేస్తున్నాడని అనుకుంటున్నాను. ఏదేమైనా కానీ ఐఎమ్ నాట్ ఎగనెస్ట్ ద ఫండ్స్, నేను ఫండ్స్కి ఎగనెస్ట్ కాదు, అలా అని చెప్పేసి ఫండ్స్ కావాలని కాదు. కానీ ఏమని చెప్తున్నా అంటే మన పోషకుడు, మన నిజమైన పోషకుడు, మన దేవుడు మనకున్నాడు. ఆయనే ఇచ్చువాడు, ఆయన ఇచ్చే వాళ్ళని ప్రేరేపిస్తాడు, ఆయనే తీసుకునే వాళ్ళకి ప్రేరేపణిస్తాడని నేను చెప్తున్నానండి. అవును, మన జీవితంలో ఇలాంటివి చాలా అవసరం, ఇలాంటివి మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పటికే చాలా మోసం జరిగింది, ఇప్పటికే చాలా తప్పులు జరుగుతున్నాయి. మరి మనం అభ్యంతరకరంగా ఉంటున్నాం. పౌలు భక్తుడు మరి రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట అంటాడండి, మీరు క్రైస్తవులు, దేవుని బిడ్డలు క్రైస్తవులుగా మారి అన్యజనులు దేవుల్లోకి రానివ్వకుండా ఆటంగా ఉంటున్నారంట. యాక్చువల్గా ఇవన్నీ నా మాటలుగా కూడా నేను చెప్పొచ్చండి, మన మాటలు చెప్పొచ్చు. ఎందుకంటే లోకంలో ఉన్నవారు అలాగే ఉన్నారు. అప్పుడు పౌలు భక్తుడు కూడా అలాగే రాశాడంటే అప్పుడు కూడా ఉన్నారు అలాంటి మనుషులు, ఇప్పుడు కూడా ఉన్నారండి. క్రైస్తవులమైన మనమే ఒక్కొక్కసారి దేవుని దీవెన ఆశీర్వాదాలకి మరి ఆటంకంగా అయిపోతున్నాం. మనుషులకి స్వార్థ రానియకుండా మనమే అడ్డంగా అవుతున్నాం. ఎంతోమంది అనాథ బిడ్డలు మరి సహాయం చేయనీయకుండా ఆటంకపరుస్తున్నాం. కానీ దేవుడు ఆగిపోయాడండి. నేను ఒక మాట అంటాను, అప్పుడు ఎంతోమంది విధవరాళ్ళకి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారేమో, ఎంతోమంది అనాథ బిడ్డలకి వాళ్ళు సపోర్ట్ చేశారేమో, ఎన్నో స్కూల్స్ మరి కాన్వెంట్స్ అనేవి మరి ఎక్కడెక్కడైతే లేవో అక్కడ వాళ్ళు స్టార్ట్ చేశారేమో. కానీ ఇప్పుడు దేవాది దేవుడు మరి గవర్నమెంట్ స్కూల్స్ని మరి ఇక్కడ గవర్నమెంట్ ద్వారా కూడా స్టార్ట్ చేశాడు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, చదువు అన్నీ అందుతున్నాయండి, ఇంకా అన్నీ అందేలాగా మరి ఇక్కడ గవర్నమెంట్ని కూడా సిద్ధపరుస్తున్నాడు. అధికారులు మరి నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే. దేవుడైతే విడిచిపెట్టాడు, అప్పుడు ఆ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళని వాడుకున్నాడు. ఇప్పుడు ఆ జ్ఞానం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ భ్రష్టం చేసే వాళ్ళని పక్కకు పడేసి ఉన్న అధికారులను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఒక మాట అంటాను, మరి మాట మరలా మీకు మరి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏంటంటే నిజంగా విధవరాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారండి, కిలో బియ్యం ఇస్తున్నారండి. నిజంగా చెప్పాలంటే అప్పుడు మరి కేవలం ఆర్ఫనేజ్లో ఫుడ్, అంటే ఇప్పటికీ సరైన ఫుడ్ అందని ప్రదేశాలు మోసం చేసే వాళ్ళు ఉన్నారేమో, నన్ను క్షమించండి. అలాంటి వాళ్ళ కోసం మనం ఎంత చేయగలమో నాకు తెలియదు. మీరు దాచిపెట్టుకున్న బ్యాంక్ అకౌంట్లు, లక్షల కోట్లు ఏమైపోతాయో, మీరు ఉంటున్న మిద్దలు మేడలు ఏమైపోతాయో నాకు తెలియదు. కానీ జానెడు కడుపు నింపుకోలేని పరిస్థితిలో పురుగుల అన్నం తింటున్న బిడ్డలు ఉన్నారు, ఆ పురుగుల అన్నం తిని బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మేడల్లో ఉండి ఉపవాసం తినలేక బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు వీటన్నిటిని బట్టి ఆశ్చర్యం ఏమొస్తుందంటే, వాళ్ళకెందుకు వీళ్ళకి ఇవ్వడానికి రావట్లేదు? అపోస్తుల కార్యం లాంటి అద్భుతాలు జరగాలని కోరుకుంటున్న క్రైస్తవులారా ఒక మాట చెప్పాలా, ధనవంతులైన క్రైస్తవులారా ఒక మాట చెప్పాలా మీకు. అప్పుడు అద్భుతాలు సూచక్రియల వెంబడి పరిగెత్తలేదు, ఆస్తి అంతస్తుల వెంబడి పరిగెత్తలేదు, స్వార్థ కోసము శిష్యులుగా చేయాలని పరిగెత్తినప్పుడు మరి వారంట ఆస్తిని అమ్మేసి, చూడండి, ఆస్తిని అమ్మేసి మరి ఎవరికి ఇచ్చారు అంటే దాసులకి, సేవకులకి మాత్రమే ఇవ్వలేదండి. అక్కడ ఎవరు ఇచ్చారంట, లేని వాళ్ళకి పనిచేసి అక్కడ ఎవరు ధనం ఎవరికి ఉంది ఎవరికి లేదంట, అందరికీ అన్నీ ఉండేలాగా పంచుకున్నారంట. హల్లెలూయా. అప్పుడు ఆ దాతృత్వాన్ని బట్టి కూడా, ఆ ప్రేమ సంకల్పాన్ని బట్టి కూడా మరి ఎవరు కూడా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అద్భుతాలు సూచక్రియలు గొప్ప పరిచర్య జరిగింది. ఇప్పుడు అపోస్తల కార్యం లాంటి ఆ సమయాల లాంటి అప్పటి అద్భుతాలు సూచక్రియలు జరగాలని కోరుకుంటున్న ధనవంతులారా, మరి మీరు ముందు ఆ అద్భుతం కంటే ఎక్కువ మీకున్న దాన్ని మీ దగ్గర మీరు చూస్తున్న లేని వారికి ఏమి ఇవ్వగలుగుతున్నారు, ఎంత ఇవ్వగలుగుతున్నారని అడుగుతున్నాను. మోడీ గవర్నమెంట్ ఫండ్స్ని ఆపేస్తే ఏమైంది? మనం ఇవ్వలేమా? మనకి లేదా? మనం పెట్టుకోలేమా అని నేను అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ హిమ్ మేబీ హి డిడ్ ద రైట్ థింగ్. ఆయన కరెక్టే చేస్తున్నాడు. ఎందుకంటే నిజ సేవకులు సేవ ఆపరు. మదర్ తెరెసా లాంటి వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమెకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఆమె నిలబడింది. అలాంటి వారు కనిపించలేదేమో, మనకి తెలుస్తలేరేమో, ఉన్నారండి. అలాంటి వాళ్ళని దేవుడు ఆశ్రయిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అలాంటి వారి పంచన చేరని వారిని దేవుడు
నిజంగా పోషించుకుంటున్నాడు. వాళ్ళకి కావాల్సిన అవసరతలు అక్కర్లు తీరుస్తున్నాడు. వాళ్ళని సేవకురాలుగా మలుస్తున్నాడు. అవునండి, మనం ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చేద్దాము. అందుకే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటున్నాను. ఇచ్చుట తీసుకునుట ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేవునికి అవమానం రాకుండా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ పర్పస్ అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇచ్చుట తప్పు కాదు, తీసుకునుట తప్పు కాదు, అలా అని చెప్పేసి అడగడం కాదు. మరి ఇవ్వకపోతే శపించకూడడం కూడా కాదండి. దయచేసి ఆపేయండి అలాంటివన్నీ కూడా. మరి దేవుడు మనకి ఇంకో మాట చెప్తున్నాడు, చల్లటి నీళ్ళు గ్లాసుడు ఇచ్చినా కానీ మనకి ప్రతిఫలం ఉంటుంది అంటే మరి మనం ఇవ్వగలిగినంత కూడా ఇవ్వచ్చు. మరి ఇంకొక వాక్యం కూడా చెప్తుంది ఏంటంటే, ఇదిగో మీరు చేయగలిగినంత చేయకపోతే కూడా పాపం అంట. చూడండి, మరి ఏమి చెయ్యలేకపోయారో, మరి అలాంటి ఏ పాపంలో ఉన్నారో ఈరోజు మీరు ఆ పాపాన్ని కూడా సరి చేసుకోండి, కడుక్కోండి అని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఈ ఫండ్స్ ఇదంతా కాదు, కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు చూడండి, క్షమించుడి అప్పుడు మీకు క్షమించబడతారు అంట. క్షమిస్తాము, అలాగే ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. మీకేమో అవసరమో అది ఇస్తాడు దేవాది దేవుడు. మీరేమేమి ఇవ్వగలరో ఇవ్వండి, మీకేం అవసరమో దేవుడు ఇస్తాడు అని చెప్పేసి, అది కూడా ఎంత కొలిచారో ఏ కొలతతో ఇస్తారో ఆ కొలతతోటే. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అండి. అలాంటి మల్టిప్లికేషన్ అంటే హృదయానికి సంబంధించింది, కానీ అది నా కౌంటింగ్ అని మాత్రం నేను అనుకోవట్లేదు. కౌంటింగ్ గురించి కాదు, కౌంటింగ్ ఈజ్ నీడెడ్. ఎస్, మంచి హృదయం తీస్తే మల్టిప్లికేషన్ కౌంటింగ్ వస్తుందేమో, ఎక్కువ వస్తుందేమో. నీవు మంచి హృదయంతో ఇచ్చినప్పుడు, మరి ఎలాంటి స్వార్థం లేకుండా ఇచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఇచ్చుట అంటే కేవలం సేవకులకి ఇవ్వడమే, దశమ భాగమే ఇవ్వడమే, లేకపోతే అలా నేను మాట్లాడట్లేదు. కానీ ఎవరు లేని వారు ఉన్నారో ఇవ్వలేమా అని చెప్పేసి మీతో మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన జీవితంలో ఎన్నో సత్యాలు బోధిస్తున్నాడు. ఎందుకు తెలుసా అంటే, మన కనువిప్పు కోసమే. తెలుసుకోవాలి కదండి, తెలుసుకోవాలి కదా. మనం తెలుసుకోకపోతే ఎలా? ఎవరు చెప్పితే వాళ్ళు చెప్పిందే నమ్మి తిట్టుకోవడం, మాట్లాడుకోవడం కాదు. సత్యం ఏంటో మనం గ్రహించాలి. దేవుడు ఎందుకు కొన్ని అనుమతిస్తున్నాడో మనం గ్రహించాలి. ముసుగులు మోసాలు కాదండి దేవుడు కోరుకుంటుంది. యథార్థత, నిజాయితీని యథార్థంగా ప్రవర్తించమంటున్నాడు. మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే, నీకు ఏ ప్రవక్త ఫలం కావాలి చెప్పు, నీకు ఏ నీతిమంతుడి ఫలం కావాలి చెప్పు. నాకే నీతిమంతుడి ఫలం వద్దండి, నాకే ప్రవక్త ఫలం కాదండి, నాకు నా దేవుని ప్రవక్త ఫలం కావాలి. నా దేవుడు నా జీవితంలో ప్రవక్త అయి ఉన్నాడు, నా దేవుడు నా జీవితంలో నీతిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన కోసం నేను చూసినప్పుడు, నేను నా జీవితాన్ని, నా సమయాన్ని, నా అన్నదాన్ని సమస్తం ఆయనకి సమర్పించుకుంటే, అంటే నేను అంటే మీరు కూడా అండి, మీరు సమర్పించుకుంటే ఆయన ప్రవక్తలోని ఆ ప్రవక్త ఫలము నీకు వస్తుంది. ఆయన ప్రవచిస్తే, ఇంకా ఆయన నీ పట్ల ఒక మాట పలికితే, ఆయన నీ పట్ల ఒక ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తే, ఆయన నీతిలో ఉన్న సారూప్యం నీలోనికి వస్తే, అంతకన్నా ఏం కావాలి? ఇది మనం పొందుకుందామా, ఇది మనం పుచ్చుకుందామా? అందుకే ఆయన ఇవ్వడానికి వచ్చినాడని. జీవము, సమృద్ధి కలిగిన జీవం అంటే ఇదండి నిజమైన సమృద్ధి కలిగిన జీవం. కేవలం ఫైనాన్సెసే కాదు, ఫిజికల్గా, మెంటల్గా, అన్ని విషయాలలో, మరి ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా. లైఫ్ అంటే ఏముంటుందండి? లైఫ్లో చిన్నతనం, పెద్దతనము, అంటే చిన్నది యవ్వనస్తులు, చదువులు, మరి తర్వాత కెరియర్, కుటుంబము, వాట్ ఎవర్ ఇట్, అంటే ఒక జీవితం అంటే ఏమేమైతే ఇంక్లూడ్ అవుతాయో అవన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వడానికే వచ్చాడండి మన దేవాది దేవుడు. అంతేకాని మరి మనల్ని భ్రష్టు పట్టడించడానికి కాదు. కాకపోతే మనం పొందుకోవాలంటే మనకు కావాల్సింది విశ్వాసం. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. యేసు నామంలో ఇచ్చుట, యేసు నామంలో తీసుకున్నట గురించిన సత్యాలు ఈరోజు మేము నేర్చుకున్నాం యేసయ్య. అవును తండ్రి, ఎంతో గొప్ప దేవాది దేవుడవు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ సహాయం చేసి నడిపించి, ప్రభానైనా ఎవరికి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో, ఎలా పొందుకోవాలో అన్నీ కూడా మీరే మాకు నేర్పించి, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.